బంగ్లాదేశ్ భారత్ పెద్ద లొల్లి షురు అయింది. సిలిగురి కారిడార్ ఏదైతే చిన్న చికెన్ నెక్ అని అన్నాం కదా, నిజంగా చెప్పాలనంటే ఇలా మిలిటరీ కోట అయింది. అసలు ఏం జరిగింది గిరీష్ అని చెప్తే, సిలిగురి కారిడార్ ఏదైతే ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ కంప్లీట్గా మిలిటరీ బేసెస్ పెట్టేసింది. ఒకటి కాదు, రెండు కాదు, 3 మిలిటరీ బేస్లు భారత్ అక్కడ తైనాత్ చేసేసి పెట్టేసింది. ఇవాళ భారత్ చూపుతుంది తన మైట్. ఆడెవడైనా రెడీ ఫర్ ది ఫైట్. భారత్ పరాక్రమం మెరుపు షైన్స్ బ్రైట్. ఇలా చికెన్ నెక్ దగ్గర ఏం జరుగుతున్నది అనేది ఇలా చిట్టా నంబర్ 1 ఫ్రెండ్స్. భారత్ ఈస్టర్న్ షీల్డ్ దగ్గర కరెక్ట్గా చెప్పాలంటే సిలిగురి కారిడార్ అని అంటాం కదా, దాన్ని సెక్యూర్ చేసేసింది. ఏదైతే మన వీక్ పాయింట్ ఉండే చూడు, చోక్ పాయింట్ ఉండే చూడు, దాన్ని ఐరన్ కారిడార్ చేసేసింది భారత్. అది స్ట్రాటజిక్ కాంటెక్స్ట్ అగర్ మనం తీసుకొని చూస్తే సిలిగురి కారిడార్ అనేది ఎందుకు మనకు అంత కీలకం అనేది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జస్ట్ ఒకసారి బ్రీఫ్ అప్ ఇచ్చుకుందాం. సిలిగురి కారిడార్ అనేది ఈ ఏరియా ఏదైతే ఉన్నదో ఇది చాలా చాలా చిన్నది. మనకు 22 కిలోమీటర్ల డిస్టెన్స్, 22 కిలోమీటర్ల విడ్తే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ 22 కిలోమీటర్లు 45 మిలియన్ భారతీయులు ఎవరైతే నార్త్ ఈస్ట్లో ఉన్నారో వాళ్లకు ఇది ఒక రాస్తా. కరెక్ట్గా చెప్పాలంటే ఇక మన భారత్ కనెక్ట్ అయ్యే ఒకటే ఒక రాస్తా. ఇక్కడ ట్రై జంక్షన్ పంచాయతీ నడుస్తూనే ఉంటుంది ఎప్పుడు. ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, ఈ పంచాయతీ ఎప్పుడు ఒకటి సెన్సిటివ్ ట్రై జంక్షన్ పంచాయతీ నడుస్తూనే ఉంటుంది. సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి ఇది ఒక మోస్ట్ వల్నరబుల్ పాయింట్ అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడతారు. అయితే ఇవాళ ఏదైతే మన మోస్ట్ వల్నరబుల్ పాయింట్ ఉందో, చోక్ పాయింట్ ఉందో, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అది మన ఒక మిలిటరీ గేట్వే కాబోతుంది, అయ్యింది కూడా. జియోపొలిటికల్ ట్రిగ్గర్ ఏముంటుంది, బంగ్లాదేశ్ షిఫ్ట్ ఏముంటుంది, రైజింగ్ అలార్మ్స్ ఏముంటుంది అని చెప్పి మాట్లాడితే, ఎప్పుడైతే హసీనా సర్కార్ని మొహమ్మద్ యూనిస్ ఖాన్ సర్కార్, ఇంటరిమ్ సర్కార్ మన ఇంటర్సెప్ట్ చేసిందో, రీప్లేస్ చేసిందో, బంగ్లాదేశ్ తన వైఖరిని చైనా ఇంకా పాకిస్తాన్కి బాగా దగ్గరగా పోయింది, యాంటీ ఇండియా దాకపోయింది. ఆడకే కాకుండా కంప్లీట్గా చెప్పాలని అంటే చైనాతో చేతులు కలిపి $2.2 బిలియన్ J-10C ఫైటర్ డీళ్లు, జాయింట్ డ్రోన్ వెంచర్లు, మ్యానుఫ్యాక్చరింగ్ విత్ బీజింగ్, ఇంకా పాకిస్తానీ JF-17 బ్లాక్ C ఉన్నాయి కదా, వీటిని అన్నింటినీ కొనుక్కోనిక ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్తో చేతులు కలిపి. అయితే భారత్ దీన్ని ఏ రకంగా చూస్తుంది గిరీష్ అని చెప్తే, భారత్ని ఒక సర్కిల్ చేసి చుట్టి ఆక్రమణ ఏమైనా చేసేటట్టు ప్లాన్ చేస్తుందా? ఇది ఒక డేంజర్ లాగానే భారత్ దీన్ని పరిగణనలోకి తీసుకుంటుంది తన డోర్ స్టెప్ దగ్గర. ఎప్పుడైతే భారత్ అట్లా తీసుకుంటుందో, నా భారత్ యొక్క ప్రక్రియ, పరాక్రమం, ప్రతిభ ఏ రకంగా ఉంటుందో ఇక నేను సపరేట్గా చెప్పనక్కర్లేదు. బోలో భారత్ మాతాకి జై. ఇవాళ భారత్ ఒక పేషెన్స్ నుంచి పవర్ ప్రొజెక్షన్ వరకు చూసుడు మొదలెట్టింది. ఇవాళ రియాక్టివ్ డిఫెన్స్ నుంచి ప్రోయాక్టివ్ డామినెన్స్ చూపుడు మొదలెట్టింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కారిడార్ ఏదైతే ఉంది కదా, చికెన్ కారిడార్ లేకపోతే చికెన్ నెక్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని మాట్లాడతారు కదా, సిలిగురి కారిడార్ అని, దాన్ని పర్మనెంట్గా సెక్యూర్ చేసి పడేసింది భారత్. 3 మిలిటరీ బేస్లు పెట్టింది. 3 మిలిటరీ బేస్లు ఎక్కడెక్కడ పెట్టింది గిరీష్ అని అంటే, లచిత్ బోర్పుఖాన్ మిలిటరీ స్టేషన్ దుర్బిరి దగ్గర పెట్టినరు. ఇది ఎవరి పేరు పెట్టిరంటే ఆసామీ కమాండర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీదనే పెట్టినరు. లెజెండరీ ఆసామీ కమాండర్ మీదనే ఈ పేరు పెట్టినరు. ఇక్కడ ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ ట్రూప్స్ పెట్టినరు. క్రాస్ బార్డర్ సర్వలెన్స్ కూడా ఈ ఏరియాలో పెట్టినరు. సెకండ్ వచ్చేసి కిషన్గంజ్ ఫార్వర్డ్ బేస్ బీహార్ దగ్గర. ఇది నార్త్ యాక్సెస్ రూట్స్ని మొత్తం మానిటర్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ ఇంకా UAE వినెట్స్ని ఇక్కడ తహనాత్ చేసిండ్రు. గేట్వే ఏం చేశారంటే ఏదైనా ఇన్ఫిల్ట్రేషన్, చొరబాటు కాకుండా అండ్ ఏదైనా ఎయిర్ స్పేస్ థ్రెట్స్ ఉంటే ఈ కిషన్ గంజ్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో ఆర్ ఫార్వర్డ్ బేస్ అవుతుందో ఇది ఉపయోగపడుతుంది. థర్డ్ వచ్చేసి చోప్రా ఫార్వర్డ్ బేస్ వెస్ట్ బెంగాల్లో. ఇది లెస్ దెన్ 1 కిలోమీటర్, బంగ్లాదేశ్ బార్డర్కి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడి నుంచి బంగ్లాదేశ్ లోపల దాకా భారత్ బిందాస్గా చూస్తుంది. డీప్ విజిబిలిటీ ఉన్న బంగ్లాదేశీ టెరిటరీ మనకు డీప్ విజిబిలిటీ కనిపించే ప్లేస్ ఇది. ఇక్కడ పారా SF మొబిలైజేషన్ని భారత్ పెట్టింది ఫ్రెండ్స్. ఈడికి ఆగిపోయింది అని అంటే కాలే. ఇవాళ అది ఈస్టర్న్ బార్డర్ కాదు, ద న్యూ ఈస్టర్న్ బార్డర్ అని చెప్పి మిలిటరీ నిపుణులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఓవర్లాపింగ్ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ రెడీ అని భారత్ ఇవాళ సంకేతం ఇచ్చింది. కంప్లీట్గా సర్వేలెన్స్ గ్రిడ్ ఎట్లా పెట్టిందంటే ఎవ్రీ స్క్వేర్ మీటర్ కవర్ అయ్యేటట్టు పెట్టింది ఫ్రెండ్స్. మొత్తం కారిడార్లా ఎవ్రీ స్క్వేర్ మీటర్ అంటే స్క్వేర్ ఫీట్లో కూడా ఏం జరుగుతుందో భారత్కి తెలుసు. గద్దలు కూడా రెడీ ఉన్నాయి. రాఫేల్ స్క్వాడ్రాన్స్ ర్యాపిడ్ స్ట్రైక్ రేంజ్తోని స్టేషన్ చేసి పెట్టిర్రు. బ్రహ్మోస్ బ్యాటరీస్ ఫుల్ ఛార్జే ఉన్నాయి. ఏవైతే స్ట్రాటజిక్ రూట్స్ ఉన్నాయో ఆ స్ట్రాటజిక్ రూట్స్లల్లా
దేన్నైనా తిప్పికొట్టనికే బ్రహ్మోస్ బ్యాటరీలు కూడా ఫుల్ ఛార్జ్ అయి ఉన్నాయి. అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ భారత్ రెడీ చేసి పెట్టింది. స్పెషల్ ఫోర్సెస్ని పొజిషన్ చేసింది. క్రాస్ బార్డర్ ఏదైనా ఇంటర్సెప్ట్ కావాలనంటే కట్టుమని పోతుంది, డల్మని పేలుస్తుంది, కల్మని వచ్చేస్తుంది. ఇండియా ఇవాళ క్లియర్ కట్గా ప్రపంచానికే బంగ్లాదేశ్కే కాకుండా ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చింది. మేము ఆగం, గెలక కంట్రీ అన్నది ఒక మెసేజ్ ఇచ్చింది. ఇవాళ స్ట్రాటజిక్ ఇంపాక్ట్ భారత్ని ఎట్లా చూస్తుండ్రు ప్రపంచ దేశాలు అని చెప్తే, ఏదైతే వీక్నెస్ ఉండే చూడు భారత్ది సిలిగురి కారిడార్ అని, ఇవాళది వెపన్గా మార్చింది భారత్ అని చెప్తున్నారు. అగర్ గెలుకుతే మీరు దాన్ని డిస్రప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే తర్వాత డిఫెండ్ చేసుకునుడు చాలా కష్టం అని చెప్పి బంగ్లాదేశ్కి కూడా హెచ్చరికలు పోతున్నాయి. బికాస్ ఆపరేషన్ సింధూర్ అండ్ టుడేస్ ఏదైతే 3 మిలిటరీ బేస్లు ఏవైతున్నాయో ఇది ఒక మల్టీ లేయర్డ్ ప్రొటెక్షన్ అవుతుంది. క్విక్ రిటాలియేషన్ ఫోర్సులు రెడీ చేసిర్రు, డీప్ సర్వేలెన్స్లు రెడీ ఉన్నాయి, ఫుల్ స్పెక్ట్రమ్ డామినెన్స్ రెడీ అయింది. కేవలం ఇది సిగ్నల్ అనేది బంగ్లాదేశ్కే ఇయ్యలే, చైనా పాకిస్తాన్కి కూడా క్లియర్ కట్గా ఇచ్చేసింది. కొంతమంది నాకు కమెంట్లు పెడతారు, ఎంతసేపు చిన్న దేశాల మీద నారా మీ ప్రతాపం అని అంటాడు, మళ్ళీ ఏ అయ్య కుట్టిండో నాకు తెలియదు. ఇట్లనే మాట్లాడాలి కదా ఫ్రెండ్స్, అని అయ్యేవాడు నాకు తెలియదు. చైనా కూడా ముక్కుల మీద పంచులు కొడితే ఇప్పటిదాకా అలా సైనికులను కూడా గుర్తుపట్టలేదు. అలా అనాథల లెక్క అలా అంత్యక్రియలు చేసింది చైనా. ఇది వాళ్ళ దుస్థితి, ఇది గుర్తుపెట్టుకుంటారు. ఈ సిలిగురి కారిడార్ దగ్గర భారత్ తన ప్రతిభ చూపుతున్నది, పరాక్రమం చూపుతున్నది అని అంటే కేవలం పాకిస్తాన్కి బంగ్లాదేశ్కో కాదు, డైరెక్ట్గా మెసేజ్ కూడా చైనాకి ఇస్తున్నది. భారత్ని మిస్క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ అక్కడ కాదు, ఇప్పుడే ఈడనే బొంద పెడతాం, బొందలగడ్డల మీద మూలలు కొడతాం అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నది. ఇవాళ ఇండియా పవర్ అసిమెట్రీ ఉంది చూడు, అది ఇలా అబ్సల్యూట్ అయిపోయింది కరెక్ట్గా చెప్పాలనంటే. ఇక బంగ్లాదేశ్ పరిస్థితి ఏముంటుందో ఒకసారి మీరు చూసుకోండి. కారిడార్, సిలిగురి కారిడార్ అనేది కంప్లీట్గా లాక్ అయిపోయింది, షీల్డ్ అయిపోయింది, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అన్టచబుల్ అయిపోయింది. గ్లోబల్ సిగ్నల్ కూడా ఇచ్చింది ఫ్రెండ్స్ భారత్ ఇవాళ. మన కేవలం నా సిలిగురి కారిడారే కాదు, సౌత్ ఏషియా స్టెబిలిటీ కూడా నేను చూస్తున్నా, నా కేపబిలిటీ ఇది, మల్టీ స్టేట్ కనెక్టివిటీ ఇది, నా మోడర్న్ వార్ఫేర్, నా ఎలక్ట్రానిక్ వార్ఫేర్, నా అటాక్ డాక్ట్రైన్ ఎట్లుంటుందో ఆపరేషన్ సింధూర్లో చూపించిన, ఇంకా నాతో తమాషాలు చెయ్యకుండ్రి అని చెప్పి భారత్ ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చింది. ఇవాళ సిలిగురి కారిడార్ అనేది ఇవాళ మనకు ఏ రకంగా కూడా వల్నరబిలిటీ కాదు. కరెక్ట్గా చెప్పాలనంటే భారత్ యొక్క ఈశాన్య కంచు కోట 148 కోట్ల జనాభాకు, మన నాగరికత కొన్ని వేల లక్షల సంవత్సరాల నాగరికతకు ఇవాళ ఆ మిలిటరీ నిలబడ్డది. ఆ మిలిటరీ ఇవాళ సైనికుడై నిలబడ్డాడు. ఇవాళ ప్రపంచం రెస్పెక్ట్ అది ఇవ్వాల్సిందే. వాడు రెస్పెక్ట్తో పాటు వాడికి ఒక భయం గుండెలలో కూడా పెట్టిన సైన్యానికి ఒక్కసారి భారత్ మాతాకి జై.